చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో ఒక సభ్య సమాజం సిగ్గుపడేలా టీడీపీ కార్యకర్తలు వ్యవహరించడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ మండిపడ్డారు. తన భర్త చేసిన అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా అవమానించి దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందన్నారు. ఇక బాధితురాలు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కుప్పంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని, ఇలా గొంతు నొక్కే ప్రయత్నాలను ఎదుర్కొంటామని, బాధితుల తరపున పోరాడతామని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళపై జరిగినటువంటి అత్యాచారం ఏదైతే వెలుగులోకి వచ్చిందో, నారాయణపురం అనేటటువంటి ఒక ఏరియాలో ఒక మహిళను టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త నిర్మానుషంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను చెట్టుకు కట్టేసి, మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె మీద దాడి చేసి ఆమె దగ్గర నుండి ఏదైతే డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారో ఇది అత్యంత హేయమైన చర్య. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నాయంటే విని నిజంగా చాలా మనస్తాపానికి కూడా గురవుతాం. నిన్నగాక మొన్న మఠం పంచాయతీలో సల్లాపురి అనేటటువంటి ఒక టీడీపీ నాయకుడు ఇదే విధంగా వారి భూమిని లాక్కోవాలని ఒక మహిళపై, తన బిడ్డపై నిర్మానుషంగా వాళ్లను కొట్టి దాడి చేసి, వాళ్ళ ఇంటి మీద దాడి చేసి, కనీసం వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ వారికి న్యాయం జరగనటువంటి పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. ఇదంతా చూసి నిజంగా మనసు చాలా బాధేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం ఏ రోజైతే ఈ రాష్ట్రానికి అధికారం చేపట్టారో ఆ రోజు నుండి కూడా ఇదే రకమైనటువంటి పాలన